Hello, my dear viewers. First of all, thanks for watching my all videos. ఈరోజు నేను పెసరట్టు వేయటానికి నేను పాటించే చిట్కాలు నేను తెలుసుకున్నవి మీకు చెప్తాను. మోస్ట్లీ ఇవి పాతవారికి పెద్దవారికి అయితే తెలుస్తాయి. ఇప్పుడు వంటలు మొదలుపెట్టిన వాళ్ళకైతే చాలామందికి తెలియకపోవచ్చు. అందుకని ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను పెసలు అప్పటికప్పుడు కావాలంటే మనకి కష్టం అవుతుంది కదా చేసుకోవాలంటేను, అందుకని సోక్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కాసిని పెట్టుకుంటాను. తర్వాత మనం పెసలు గ్రైండ్ చేసేటప్పుడే సగం పెసలు రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా సగంలోనూ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు 3-4 వేసేసి మనం గ్రైండ్ చేసుకుంటే అది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మిగతా హాఫ్ పెసలు ఇట్లాగా కొంచెం బరకగా ఉండేలాగా చేసుకుంటే రఫ్గాను అది ఆ పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. నేనైతే అసలు నానబెట్టేటప్పుడు నేను బియ్యం కూడా వేయను. ఆ తర్వాత అవసరమైన నేను బియ్యం పిండి కూడా కలపను. ఇలాగే చేస్తాను. నేను మార్చుకున్నాను ఇలాగా. ఉల్లిపాయ అయితే గ్రైండ్ చేసేటప్పుడు వెయ్యరు మా ఇంట్లోనూ. నేను అది వేస్తే తర్వాత సాఫ్ట్గా ఉండటం నేను నోటీస్ చేశాను. అందుకని ఇక అప్పటి నుంచి నేను ఇలా మార్చుకున్నాను. ఇలా చేస్తే కనుక బాగుంటుంది. మిగతాదంతా పెసరట్లు వేయటం అనేది అందరికీ తెలిసినదే కదా. ఇది బాగా మిక్స్ చేసేసి ఇందులో నేను పసుపు కూడా కలుపుతాను. పసుపు వేసేసి మొత్తం మిక్స్ చేసేసి పెసరట్లా వేసేసుకోవటమేను. పలుచగా కావాలనుకున్న వాళ్ళు పలుచగా వేసుకుంటారు, కొంచెం తిక్కుగా కావాలనుకున్న వాళ్ళు తిక్కుగా వేసుకుంటారు. అదంతా వెరీ కామనే కదా. పైన ఉల్లిపాయ ముక్కలు చల్లుకోవటం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ ఫ్రెష్గా ఇంకా బాగుంటుందని అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు కూడా నేను చల్లుతాను. నేను పాటించేది ఈ విధంగానమాట. ఇలా చేసుకుని తెలియని వారు ఇలా కూడా చేసుకుని మీరు చూడండి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళై వచ్చి వంటలు మొదలు పెట్టేవారికి ఈ చిట్కాలన్నీ ఏమన్నా ఉపయోగపడతాయి. మాలాంటి పెద్దవారికైతే అక్కర్లేదు, అందరికీ తెలుసున్నవేను. అందుకని నేను ఇది మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.